హాయ్ అండి అందరికీ. ఏంటి పెట్లన్నీ ఎదరేసి కూర్చుందనుకుంటున్నారా? ఇది ఒక బీట్ కేసు అండి, ఇది ఒక బీట్ కేసు. ఇది ఒక బీట్ కేసు అండి. ఏంటనుకుంటున్నారా? మా అబ్బాయి ఇలా అన్నీ వెళ్తున్నాడని చెప్పే కదండి. ఇదిగోండి బ్యాగ్ ఒకటి, రాత్రి తీసుకొచ్చారు. ఇది ఫైల్ పెట్టుకుంటారండి. ఇంతవరకు పాడైపోయింది మా అబ్బాయిది. ఇది ఇంకోటండి ఫైల్ పెట్టుకుంటాకి. పెట్టాడు వీటికి సెట్లాడు. ఇది ఒక షర్ట్ అండి. ఇది లోయర్లు అండి. ఇది అండర్వేర్లు. ఇది ఒక షర్టు. ఇవి బన్నీలండి లోపల వేసుకుంటాకి. ఇవి ఒకటి రెండు. ఇది షార్ట్లు అండి. ఇది కూడా షార్టేనండి. ఇది కూడా షార్టేనండి. షార్టేనండి. లోయర్ అండి అది. ఇవి బన్నీలు అండి. టీ షర్ట్లు. ఇవి బన్నీలు కాదు, టీ షర్ట్లు అండి. ఇది షార్ట్ అండి. ఇదో ప్యాంటు, ఇదో ప్యాంటు, ఇదో ప్యాంట్ అండి. ఇది టీ షర్ట్ అండి. ఇది కూడా టీ షర్ట్ అండి. వైట్ బన్నీలు లోపల. ఈ లోపల బన్నీలు షర్ట్ల మీద బన్నీలండి. ఇవి ఈ షర్ట్ల మీద వేసుకునే బన్నీలండి. ఇది ఒక షర్ట్ అండి. ఇది ఒక షర్ట్ అండి. ఇదో ప్యాంటు, ఇదో ప్యాంటు, ఇదో ప్యాంట్ అండి. ఈ రెండు కూడా ప్యాంట్లేనండి. టవల్స్ అండి. టవల్లో 1 2 3 4 టవళ్ళు అండి. ఈ 4 టవళ్ళు. ఇదిగోండి ఇదో షర్టు. ఇదో షర్టు. ఇది కూడా షర్ట్ అండి. ఇది కూడా షర్టే. బెల్ట్ అండి. బెల్ట్. ఇంకొన్ని అండర్వేర్లు. 12 ఎన్నో ఉంటాయండి అండర్వేర్లు. ఇది బెడ్షీట్ అండి. చూసారు కదా పెద్ద పెద్ద బెడ్షీట్లు పచ్చెళ్తాకి. ఇది ఒక బెడ్షీట్ అండి. బాగున్నాయి కాటన్ బెడ్షీట్లు అండి. చూసారా? ఇవి కూడా అండర్వేర్లేనండి. 12 అండర్వేర్లు అండి. షర్టు.
ఇది ఒక ప్లాంట్ అండి. చూశారు కదా మా అబ్బాయి, మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా లండన్ వెళ్తున్నాడు ఎంఐసి చేయటానికి. మీకు సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇదిగోండి షాంపూ డబ్బాలు. అక్కడ కొనాలంటే చాలా రేట్ ఉంటాయి అంటండి. ఇదిగోండి షాంపూ డబ్బాలు ఇంకా తెస్తామండి ఈరోజు. మైసూర్ షాంపూకి ఎంత పెట్టి సబ్బులు పెట్టి అవుతుందండి. ఇంకా షాంపూలు చాలా మా అబ్బాయికి. మనం కొనాలంటే చాలా రేట్ అంట. షర్ట్లు కొనాలంటేనే అక్కడ గోల్డ్ అంత రేట్ అంటే 20,000 అట్లా ఉంటాయి అంటండి. అందుకే బట్టలు కానీ మన వస్తువులు కానీ ఇక్కడ కొన్నాళ్ళ పాటు మనం ఇక్కడ నుంచి పంపించాలండి. మరి ఇదిగోండి ఇక్కడే ఇటు ఇదేం పైన చెప్పింది దాంట్లో పెట్టాలా బట్టలు పెట్టాను. దాని వరకు బెడ్షీట్లు పెట్టా దాంట్లో. దీంట్లో టీ షర్ట్లు పెట్టానా? పెట్టే టీ షర్ట్లు లేవు దాంట్లో. ట్యాక్స్ చింపిపోయావా మరి? ఇలా కట్టు చెప్తాను. అయిపోయింది. ఇది పాతది, ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో కొన్నామండి. ఇది 10th అప్పుడు కొన్నామండి. ఇది జిప్ అంతా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇది కొత్తది కొనుక్కొచ్చామండి. ఇందులో చదువుకున్నాడు. చూసారా? సంచి తీరుతుంది ఏంటనుకుంటున్నాను. మా అబ్బాయి బట్టి వెళ్తుంది. కొన్ని రోజుల పాటు వెళ్ళాక ఇబ్బంది పడకూడదండి. అందుకే అవన్నీ కొన్నామండి. ఇవన్నీ బట్టలు చదివేసాను బీట్ కేసులో. ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. సబ్బులు అవన్నీ అందులో చదరాలి. ఇంకా షాంపూ డబ్బాలండి. షాంపూ, పేస్ట్, కోల్గేట్ సాల్ట్ పేస్ట్, ఈ బేబీ షాంపూ అండి. తలనొప్పి ఉండదు. చిన్నపిల్లల షాంపూలు మనం వాడితే. ఇది సాల్ట్ పేస్ట్ పళ్ళకు మంచిది. షేవింగ్ చేసుకునే క్రీమ్ అండి ఇది. మేము మైసూర్ శాండ్లే వాడతామండి. మైసూర్ శాండ్లు అక్కడ చాలా రేటు మైసూర్ శాండ్లు అక్కడ లండన్లో. ఇవ్వండి 2 సెట్లు, 2 కాదండి 5 సెట్లు అండి మైసూర్ శాండ్లు. ఇదిగోండి 5 సెట్లు అనమాట మైసూర్ శాండ్. ఒక్కో దాంట్లో
మూడు వస్తాయి మొత్తం 3 15. వస్తాయండి. 15. ఇదిగోండి బ్రష్లు అండి, చెట్టు బ్రష్లు. ఈ షేవింగ్ చేసుకునే లాజర్లు అండి. బ్రష్లు ఇది ఒకటండి, 4 వేసి 2 ప్యాకెట్లు అండి. లేకర్లు ఎన్ని 4. ఇదిగోండి ఇది ఇలా షేవింగ్ ఇలా దిద్దుకుంటారు కాబట్టి అదండి. ఇది కూడా పేస్టేనండి, షేవింగ్ పేస్ట్. లోషన్ అది షేవింగ్ చేసుకున్న తర్వాత షేవింగ్ చేసుకున్నాక ఇలా రాసుకుంటారు కదండి, అదండి ఇది. ఇదిగోండి ఇంకోటి కూడా, ఆ 2 షేవింగ్ చేసుకున్నాక రాసుకునేయండి. షేవింగ్ క్రీమ్ షేవింగ్ చేసుకునేయండి, ఆ 2 షేవింగ్ చేసుకున్నాక రాసుకునేయండి. చూశారు కదండి, మా అబ్బాయి వెళ్తున్నాడు. మీ బ్లడ్ సిరీస్ ప్రతి ఒక్కరు మాకు సబ్స్క్రైబ్ చేసుకుని చేయని వాళ్ళు కూడా, కొత్తగా చూసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్ ఇవ్వండి. ఇదిగోండి బట్టలన్నీ చదివేసి, ఇంకా బట్టలు ఉన్నాయండి. నిన్న అవన్నీ శుభ్రంగా చదివేసానండి. చదివేటప్పుడు వీడియో పెట్టలేదు. మా అబ్బాయి నిన్న అక్కడ పని మీద డాడీ తీసుకెళ్ళాడు. నేనే వీడియో తీయలేదండి. ఆ బట్టలు చదివినవి కూడా మీకు మొత్తం. ఇంకా మా అబ్బాయి అక్కడ నెల్లి మీకు ప్రతి ఒక్కటి చర్చిలు ఉంటాయండి. మన చర్చిలు నెంబర్ 1 చర్చిలు ఉంటాయండి. మా అబ్బాయి చర్చి మాండవు. ప్రతి ఏ పని ఉండా ముందు మెయిన్ మన చర్చి కాబట్టి చర్చికి వెళ్తాడు. అక్కడ లండన్లో చర్చిలు మొత్తం మీకు ప్రతిదీ పెడతాడు. అలా అన్న వాతావరణం, జాబ్కి వెళ్ళి చదువుతాకి వెళ్ళేటప్పుడు, ఎంఎస్సీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అవన్నీ మీకు ఆ లొకేషన్ అంతా పెడతాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ చాలా బాగుంటుంది లండన్లో. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. మాకు చాలా అయిందండి మా బాబుని పంపిస్తాకి. లోన్ పెట్టామండి. ఏదైనా మనకి బిడ్డల తర్వాతే కండి భవిష్యత్తు. వాళ్ళు బాగుంటేనే కదండి మనకి. అందుకే పంపిస్తున్నామండి, లోన్ పెట్టామండి. ఎంత ఖర్చు అయినా పిల్లలు బాగుండాలని కదండి. అందుకే ఎంఎస్సీ 2 సంవత్సరాలు చేస్తాడండి. 2 సంవత్సరాలు ఎంఎస్సీ అయ్యాక అక్కడే జాబ్ లండన్లో జాబ్ చూసి చదవటానికి వెళ్తున్నాడండి. మనకి అంతా ఫస్ట్ ఇక్కడ ఆంటోని స్కూల్లో చదివాడండి. ఎల్కేజీ కాడ నుంచి కూడా 10th వరకే ఎల్కేజీలోనే ఇక్కడ ఆంటోని స్కూల్లో చదివాడండి. ఇంగ్లీష్ మీడియం అండి. మా అబ్బాయిని కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాము. 10th ఇక్కడ అయిపోయాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ శ్రీభారతిలో జాయిన్ చేసామండి. శ్రీభారతి కూడా మంచి కాలేజీ అండి. అక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో 10thలో మంచి మార్కులు వచ్చినాయండి మా అబ్బాయికి. అసలు ఊహించడానికి మార్కులు వచ్చినాయండి. 10thలో బాగా చదువుతాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో శ్రీభారతిలో జాయిన్ చేసామండి. అక్కడ కూడా చాలా బాగా ఫస్ట్ వచ్చాడండి. స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. బాగా సబ్బులు చదువుతున్నామండి. బట్టలు ఇంట్లో చాలా బాబు సరిపోతుంది. ఇక్కడ ఈ వల్ల కావాలంటే దానికి ఇది పెట్టాలి. ఈ వల్ల కుదరదు. అదంతే మమ్మీ. ఇక్కడ ఉందా, అది వేరు ఇది వేరు. దాంట్లో పెట్టరు.